హాయ్ అందరికి. లాస్ట్ టైం పాస్తాతో ఒక రెసిపీ చూసాము. ఇవాళ కూడా పాస్తాతో వేరే రెసిపీ చూసేద్దాం రండి. ఇవాల్టి పాస్తా రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఆనియన్, గార్లిక్, కొరియండర్, కారం, ఇంగువ, మిరియాల పొడి, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, సోయా సాస్ అండ్ లాస్ట్కి టొమాటో సాస్. పాస్తా ఇలా ఉడకబెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక గార్లిక్ ఇంకా ఆనియన్స్ వేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. అవి వేడైనాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. తర్వాత కారం, తర్వాత సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత సాస్ వేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలి. తర్వాత పాస్తా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఆ కారం అదంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మీకు సరిపోకపోతే కొంచెం సాస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. పాస్తా అయిపోయాక కొరియండర్ ఇలా చల్లేసుకోండి. ఇప్పుడు మన టేస్టీ పాస్తా సర్వింగ్కి రెడీ ఉంది. థ్యాంక్ యూ. బాగుంది.